సో హాయ్ గైస్, వెల్కమ్ టు రాజ్ ఫార్మర్ లాగ్స్. 5 గుంటల్లో 50,000 బెనిఫిట్ ఎలానో చెప్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో వెళ్ళిపోదాం. సో మేమైతే ఫస్ట్ రోడావేటర్తోని మంచిగా పొడి అయితే దున్నించుకున్నాము. దున్నించిన తర్వాత మంచిగా ట్రైన్ డ్రిప్లని ఒక 10 బెండెలను అయితే తెచ్చాము. 10 బెండెలకు వచ్చేసి 7,500 చిల్లరేమో పడ్డది. సో కొత్తిమీర విత్తనంకి అయితే 2,500 పడ్డది. మొత్తం పెట్టుబడి అయినది అయితే 10,000. ఈ ట్రైన్ డ్రిప్ వాడడం వల్ల మనకు చాలా లాభం ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేసుకోవచ్చు. అలాగే గడ్డి సమస్యలు తగ్గుతాయి. అంత కొత్తిమీర ఉంది, కాకపోతే గడ్డి లేదు. అలా గడ్డి సమస్యలు తక్కువ అవుతాయి. సో ఇలాగా ఫస్ట్ మొత్తం భూమి మొత్తం లెవెల్ చేసుకొని మంచిగా డ్రిప్పులు వర్క్ చేసి లైన్ తీసేసి ఏం సీడ్ వేస్తున్నామో ఆ సీడ్ మొత్తం అట్లా అలికేసేయాలి లైన్గా. మంచిగా లైన్ కలితే కొంచెం దూరం ఉంటే మంచిగా కొత్తిమీర అయితే మంచిగా వస్తుంది. మంచిగా లైన్ పాటించి మంచిగా సీడ్ వేసినామంట్లయితే ఇట్లా మంచిగా వస్తుంది గుబురుగా. ఈ ట్రైన్ డ్రిప్స్ కదా, వాటర్ పైకి వెళ్ళి మంచిగా చిన్నగా పడుతుంది. అందుకే మంచిగా బెనిఫిట్ వస్తుంది. మీరు ఇట్లా ట్రై. సో అలాగే ఇది వచ్చేసి సెకండ్ పంట అన్నమాట. ఫస్ట్ ఈ 5 గుంటల్లో మేము గోంగూర అలికాము. గోంగూరలో కూడా చాలా బెనిఫిట్స్, చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. సో ఇలాగే మనం ఒక్కసారి వాటర్ ఇడిచిపెట్టద్దు, ఎందుకంటే ఒక్కసారి వచ్చేస్తే మనం పీకలేము. అందుకే ఒక వారం ఒక దొయ్యలు అట్లా వేసుకొని వాటర్ ఇది 1 డే అది 1 డే ఇది 1 డే అది 1 డే అయితే మంచిగా వాటర్ అయితే మంచిగా మనకు సేఫ్ అవుతుంది, వాటర్ సేఫ్ అవుతుంది. అలాగే అంతా ఒకేసారి వస్తే మనకు చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ అయితే ఇది వీకేసిన తర్వాత అది రావడం, అది అయితే మనకు చాలా సులభంగా ఉంటుంది. అంతా ఒకేసారి వస్తే అంత చనిపోవడము, అంత ఎర్రగా అవడం, చాలా లాస్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా నేను అన్ని పంటలకైతే మందులు కొట్టడం, ఇది కొట్టడం అది కొట్టడం, పైన దోమ రావడం అదంతా జరుగుతుంది. కానీ కొత్తిమీరకైతే ఏ సమస్య రాదు. మనం జస్ట్ మన 40 రోజుల్లోనే మనకు కొత్తిమీర అయితే మన చేతుల్లో వస్తుంది. 40 రోజుల నుంచి మనం ఒక 10 డేస్లో పీకేసి నెక్స్ట్ వేరే ఏమైనా పంట పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.